Hi, welcome to SRK Academy. Special coaching for 10 paper 1, paper 2 mathematics. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే జీవో నంబర్ 3 పైన ఆదివాసుల పోరాటం పడింది. ఏజెన్సీ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజన జనాల యొక్క జీవన విధానం, వారి భాష, వారి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చదువు చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతేనే గట్టిగా సిద్ధపడరు. ఎందుకంటే ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో బోధించినప్పుడు మాత్రమే అక్కడ విద్యార్థుల్లో ఆ విద్యా నైపుణ్యాలు, విద్యా కుసుమాలు, ఆ విద్య మీద వాళ్ళకి ఎక్కువగా అభిమానం, ప్రేమ వచ్చి వాళ్ళ విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అయితే ఎప్పుడైతే వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి అక్కడ విద్యా బోధన చేయడం అనేది చాలా కష్టం. వారి భాష, ఇక్కడ ఆదివాసుల యొక్క భాష డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు వీరి భాషలో విద్యా బోధన చేయకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి పిల్లలకు విద్య మీద అనాసక్తి ఏర్పడి ఎక్కువగా విద్యార్థులు స్కూల్కు రాకుండా ఉండడం. అయితే ఏజెన్సీ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఇక్కడ విద్యా బోధన చేస్తే ఆ యొక్క పిల్లలకు వాళ్ళే విద్యను వాళ్ళ మాతృభాషలో అందించడం జరుగుతుంది. దీనివలన ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులు అనేవి వారితోనే ఫిలప్ చేయడం సరిపోయి, ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి గారు జీవో నంబర్ 3 మళ్ళా తీసుకొస్తామని, ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలు వారికే ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ డిఎస్సిలో ఏజెన్సీ ప్రాంతం యొక్క ఉద్యోగాలను ఓపెన్ చేయడం జరిగింది. దీని వలన ఆదివాసులు పోరాటం సాగిస్తూ వారి యొక్క ఉద్యోగాలు వారికే రావాలి అని తమ పోరాటం సాగిస్తుంది. ఇది ఫలించేనా? ఇది ఫలించకపోతే ఇక్కడ విద్యార్థులలో విద్యా బోధన అనేది చాలా కష్టమవుతుంది. ఏ ప్రాంతంలోని విద్యార్థులకు వాళ్ళ యొక్క మాతృభాషలో బోధించినప్పుడు మాత్రమే విద్య మీద ఆసక్తి ఏర్పడుతుంది. మనము ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్లయితే తెలుగు మీడియం పాఠశాలలు, ఉర్దూ మీడియం పాఠశాలలు, తమిళ మీడియం పాఠశాలలు, కన్నడ మీడియం పాఠశాలలు ఉన్నాయి. కానీ గిరిజన ప్రాంతంలో గిరిజన భాషకు సంబంధించిన పాఠశాలలు లేకపోవడం ఒక విచిత్రం. వాళ్ళ భాషలో పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు ఆ ఆదివాసులకు వాళ్ళ భాషలోనే అక్కడ విద్యా బోధన ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత చాలామంది సర్టిఫికెట్ రిజెక్ట్ అయినాయి. దీనికి కారణం ఏమిటంటే భారీగా బయటపడుతున్న ఫేక్ సర్టిఫికెట్లు. 2018 వరకు హెచ్పిటి, టీపీటీ అనేవి కోర్సులుగా ఉండేవి. 2018 తర్వాత హెచ్పిటి, టీపీటీ కోర్సులు లేవు. అంటే 2018 వరకు మాత్రమే హిందీ పండిట్లు, తెలుగు పండిట్లు ఉన్నారు. 2018 తర్వాత బిఎడ్లోనే వచ్చింది. అయితే 2018 లోపల ఎవరైతే విద్వాన్ చేసి ఉంటారో వాళ్ళు హిందీ సర్టిఫికెట్లు, తెలుగులో బిఏ స్పెషల్ తెలుగు చేసి టీపీటీ కోర్సు చేస్తారు. అయితే 7 ఇయర్స్గా లేకపోవడం వలన ఈ పోస్టులకు మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు ఉద్యోగాలు సంపాదిస్తారు. ఇవి బయటపడి వాళ్ళకి సర్టిఫికెట్ రిజెక్ట్ అవుతుంది. అయితే ఒక అనంతపురంలో మాత్రమే జరుగుతున్నట్టుగా మనకు పేపర్ వచ్చింది. కానీ అనంతపురంలో కాకుండా అన్ని జిల్లాల్లో కూడా రీవెరిఫికేషన్ చేసినట్లయితే ఈ సర్టిఫికెట్ ఇంకా బోగస్కు బయటకు వచ్చి సరైన సర్టిఫికెట్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఉద్యోగం లభిస్తుంది. భారీగా ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కర్నూలు, చిత్తూరు లాంటి ప్రాంతంలో ఎక్కువగా ఎస్సీటీ పోస్టులు ఉన్నాయి, ఎక్కువగా స్కాలర్షిప్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఈడబ్ల్యూఎస్ అన్న దానిలో రిజర్వేషన్ కేటగిరీలో ఎక్కువగా బోగస్ అండ్ ఫేక్ సర్టిఫికెట్ రావడం జరిగింది. ఒక పెళ్ళైనటువంటి మహిళకు తన భర్త ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్ ఈడబ్ల్యూఎస్ సపోర్ట్ కావాలి.
కానీ వాళ్ళు వాళ్ళ తండ్రి సైడ్ ఉన్నటువంటి ఆస్తులు చూపించి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకుంటారు. కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కొన్ని ఏరియాలలో వాళ్ళు ఈ యొక్క అధికారులను మేనేజ్ చేసి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. వెరిఫికేషన్ సమయంలో రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూ సర్టిఫికేట్తో పాటుగా రేషన్ కార్డు తీసుకోమని రమ్మని చెప్పినట్లయితే బాగుంటుంది. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ హోల్డర్స్ అంతా కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారు. అందులో వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆధార్ కార్డు యొక్క నంబర్ కానీ మనం ఆ యొక్క వెరిఫికేషన్లో ఉంచినట్లయితే అది మున్సిపాలిటీ వాళ్ళకి పంపిస్తే ఆ యొక్క ఆధార్ కార్డులో వాళ్ళ యొక్క స్థితిగతులు అంటే ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలన్నీ కూడా బయటికి రావడం అవకాశం. ఎప్పుడైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మాత్రమే చూస్తే ఇవన్నీ బయటికి రావు. కాబట్టి ఈడబ్ల్యూ సర్టిఫికేట్తో పాటుగా రేషన్ కార్డు ఎప్పుడైతే అటాచ్మెంట్ చేస్తామో వారి యొక్క ఫ్యామిలీ ఆధార్ కార్డు కూడా అటాచ్ చేస్తే ఆ యొక్క ఆధార్ నంబర్ను మున్సిపల్ శాఖతో సమన్వయం చేసినప్పుడు వాళ్ళకు ఆ ఏరియాలో ఫ్లాట్ ఉన్నదా హౌస్ ఉన్నదా వాళ్ళు ఐటీ హోల్డర్స్ అని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క బోగస్ సర్టిఫికెట్ కానీ ఫేక్ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ తెచ్చుకున్న వాళ్ళకు ఒక్కసారి డిఎస్సి అనేది అనర్హతగా నిర్ణయిస్తే ఇటువంటి సర్టిఫికెట్లు ఎప్పుడు కూడా బయటికి రావు. ఇంత భారీ మొత్తంలో ఫేక్ సర్టిఫికెట్లు కనుక్కున్నటువంటి విద్యాశాఖకు మనం అభినందించాల్సిందే. ఈ సర్టిఫికెట్ల విషయంలో భారీగా బయటపడుతున్న ఫేక్ సర్టిఫికెట్లు ఈడబ్ల్యూ సర్టిఫికెట్ అనేది రీవెరిఫికేషన్ అన్ని జిల్లాల వారీగా చేసినట్లయితే మరికొన్ని ఎక్కువగా బయటపడతాయి. ఒక జిల్లాలోని కమిటీని మరొక జిల్లాలోకి పంపించి మరో జిల్లాలో ఉన్నటువంటి కమిటీని ఇంకో జిల్లాకు కంపెనీలుగా మార్చి వేసినట్లయితే ఇంకాస్త ఫేక్ సర్టిఫికేట్లు బయటపడతాయి. ఈ ఫేక్ సర్టిఫికేట్లు బయటపడుతూ వాళ్ళకి థర్డ్ ఫేజ్ క్యాలెండర్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఈ డిఆర్సి నియామకాలని కొద్దిగా లేట్ అయినప్పటికీ ఈ సర్టిఫికేట్ అనేవి కరెక్ట్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగం లభిస్తుంది.